మొత్తానికి స్టాండప్ కామెడీ పేరుతో పిచ్చి కూతలు కూసినటువంటి బాడకౌ అనుదీప్ కటికాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, అలాగే నిహారిక కొణిదల, రామ్ చరణ్ ఉపాసన గారి గురించి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద బాడీ షేమింగ్ చేస్తూ, నందమూరి బాలకృష్ణ గారి మీద విగ్గు మీద కమెంట్స్ చేస్తూ, కామెడీ పేరుతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో రెచ్చిపోయినటువంటి బాడకౌ అనేటువంటి మాటతో సంచలనం రేపినటువంటి అనుదీప్ కటికాల ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే అతను చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పటికే మెగా అభిమానులు కావచ్చు, నందమూరి అభిమానులు కావచ్చు ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పలు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్లో కాకినాడకి సంబంధించినటువంటి ఒక జన సైనికుడు పోలీసులకి ఆశ్రయించడం, అతను కేసు పెట్టడం కూడా జరిగింది అనుదీప్ కటికాల మీద. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది. దీని మీద అక్కడ కాకినాడ పోలీసులు కూడా సీరియస్గా తీసుకుని అతని మీద ఎంక్వైరీ చేసి అతనికి సంబంధించిన ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ట్రేస్ చేస్తూ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా రీసెంట్గా అతను రుద్రప్రయాగలో ఫోన్ ఆన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఫోన్ ట్రాకింగ్ చేసి అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు అతని తండ్రి దగ్గర ఉండటంతో అతన్ని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే స్టాండప్ కామెడీ పేరుతో కామెడీ చాలామంది చేస్తారు, బట్ ఇంత దరిద్రమైనటువంటి కామెడీ, అంటే వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కామెడీ చేస్తూ కడుపు నింపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనకు శ్రీకారం చుట్టినటువంటి అనుదీప్ కటికాల మీద కఠిన శిక్షలు వేయాలని చాలామంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరికైనా వ్యక్తిగతంగా చాలా ఇష్యూస్ ఉంటాయి. అలాగే నీ మీద కావాలంటే కామెడీ చేసుకో, నీ కుటుంబం మీద కామెడీ చేసుకో. ఎదుటి వాళ్ళ మీద చేసేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారు? ఇతని వెనకాల ఎవరన్నా ఉన్నారా? పదే మెగా అభిమానుల మీద ఇలాంటి కుట్రలు, ఇలాంటి మాటలు మాట్లాడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఇతని వెనకాల ఉన్నారా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. జనసేన పార్టీకి సంబంధించి అలాగే మెగా అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. అతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులు పదే మెగా హీరోల మీద, మెగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అవాకులు చవాకులు పేలటం అనేది సాధారణం అయిపోయింది. అంటే ఆ కుటుంబంలో హీరోలందరూ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఏం పట్టించుకోరలే అని ఇలా ఇష్టానుసారం వాళ్ళ సెలబ్రిటీ అవ్వాలని చెప్పు, ఏదో గొప్ప చదువుకున్నటువంటి అని వ్యక్తి కూడా అని కూడా చెప్తున్నారు. ఏదో ముంబై ఐఐటీలో చదువుకున్నాడని. ఏం ఉపయోగం చెప్పండి? ఇలా ఇష్టానుసారం అంటే పిచ్చి మాటలతో చదువుకున్న చదువుకు కూడా విలువ లేనటువంటి పరిస్థితి ఈరోజు అనుదీప్ కటికాల చేశాడు. అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా ఇతన్ని ఇలాంటి చేసేటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారా? అతనికి ఇప్పుడు వాళ్ళే ఆశ్రయం కల్పించారా? అంటే ఎవరైనా సరే ఇలాంటి తప్పుని ఎంకరేజ్ చేయరు, కానీ కొడుకుని మరి వదిలేయలేరు. కాబట్టి నాకు తెలిసి అతన్ని తీసుకొచ్చి ఏమన్నా అక్కడ రుద్రప్రయాగలో ఏమన్నా షెల్టర్ కల్పించారేమో తెలియదు. బట్ ఏదేమైనా సరే ఇలాంటి వాటిని తల్లిదండ్రులు కూడా అతను అదే ఇలాంటి డైలాగ్స్ ఏవైతే కామెడీ పేరుతో చేసినటువంటి వెకిలి చేష్టలు, వెకిలి మాటలు ఉన్నాయో ఆ కుటుంబంలో వాళ్ళ చెల్లి మీదో, వాళ్ళ అన్న మీదో, వాళ్ళ తల్లి మీదో, వాళ్ళ తండ్రి మీదో ఇలా బాడకౌ అనేటువంటి మాటలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా? అవి మాట్లాడితే వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే ఎంకరేజ్ చేస్తారా అనేది కూడా చూడాలి. సో ఏదేమైనా సరే ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి మాటలకు, ఇలాంటి మాట్లాడేటువంటి వ్యక్తులకు అడ్డుకట్ట వేయాలంటే బలమైనటువంటి శిక్షల ద్వారానే అవి సాధ్యపడుతుంది. డెఫినెట్గా దీని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అతని వెనకాల ఎవరన్నా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడిపించారా? అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు? అతనికి రీసెంట్గా ఉండేటువంటి కాంటాక్ట్ లిస్ట్ ఎవరు? ఆ కామెడీ చేసినటువంటి టైంలో ఎవరన్నా దీనికి ఇలాంటి హింట్ ఇచ్చారా? ఇలాంటి కామెడీ చేయమని ఎవరన్నా అక్కడ దగ్గరుండి చేపించారా అనేది కూడా, ఆ కంటెంట్ ఎవరిచ్చారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అతని సన్నిహితులను కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేశారు. దీని మీద ఆంధ్రప్రదేశ్లో కాకినాడకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే హైదరాబాద్, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా చోట్ల కేసులు అయితే నమోదయ్యాయి. మరి తన పరిస్థితి రేపు పొద్దున పోసాని కృష్ణమురళి లాగే ఆ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని ఏ హీరో అభిమాని కూడా ఎంకరేజ్ చేయకూడదు. కొంతమంది వేరే హీరో అభిమానులు వాళ్ళని తిట్టారు కదా, ఫోన్లే మన హీరోని తిట్టలేదు కాబట్టి మనం సంకలు గుద్దుకుందాం అనుకుంటే పొరపాటు. రేపు పొద్దున ఇక్కడ మెగా అభిమానులను తిట్టారు, నందమూరి అభిమానులను తిట్టారు, రేపు పొద్దున ఇంకొక అభిమానులను తిట్టారనే ఏం గ్యారంటీ లేదు. ఇతను కాకపోతే ఇంకొకటి తిడతాడు. సో ఇలాంటి వాళ్ళని అడ్డుకట్ట డెఫినెట్గా అందరి అభిమానులు పొలిటికల్గా కావచ్చు, అటు ఎవరైనా సరే అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరి చూద్దాం ఇతని కేసు ఎంత సీరియస్గా ఉంటుంది, ఎంత వరకు శిక్షలు పడతాయనేది కూడా చూడాలి.